హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రావు గారి అమ్మాయిలు. ఈ వీడియోలో అయితే మనం బీసెంట్ రోడ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. విజయవాడలో ఉండే వాళ్ళకి స్ట్రీట్ షాపింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరే బీసెంట్ రోడ్ కదా. సో ఈ బీసెంట్ రోడ్లో ఏమేమి ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బిజియెస్ట్ ప్లేస్ అండి విజయవాడలో. ఇంకా వీకెండ్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. విజయవాడలో ఉన్న జనాభా అంతా ఇక్కడే ఉన్నట్టుంటారు. మార్నింగ్స్ బాగా ఎండగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైమ్ కొంచెం నైట్ టైమ్ అలా అయితే మనకి షాపింగ్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ బీసెంట్ రోడ్లో బట్టలు కానీ చెప్పులు కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. కిడ్స్ వేర్ నుంచి మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ అన్నీ దొరుకుతాయి. ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. కిరాణా కొట్లు ఇంకా మిగిలినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో ఈవినింగ్ అనేది రావటానికి ప్రిఫర్ చేయండి. అలాగే మీరు విజయవాడలో ఉంటే మీరు షాపింగ్ ఎక్కడ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీది విజయవాడ కాకపోతే మీదే ఊరో కూడా కామెంట్ చేయండి. సో దట్ మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో మాకు కూడా తెలుస్తుంది. అండ్ అలాగే కామెంట్స్ చదివే వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ చాలామంది మా వీడియో క్లారిటీ రావట్లేదు అంటున్నారు. వీడియో పైన సెట్టింగ్స్ సింబల్లో క్వాలిటీని అడ్జస్ట్ చేసుకుని హై పిక్చర్ క్వాలిటీ పెట్టుకుని చూడండి. సో వీడియో అనేది బాగా క్లియర్గా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ బీసెంట్ రోడ్లో చూసినట్టయితే అన్నీ ఉంటాయండి. ఫుల్గా బార్గెన్ చేసుకోవచ్చు. అసలు ఒక షాప్లో అయితే 800 అలా చెప్పిన హ్యాండ్ బ్యాగ్ని 200కి తీసుకున్నారు. వాళ్ళైతే ఫస్ట్ తగ్గను అంటారు. కానీ మనం వెళ్ళిపోతుంటే కనుక వాళ్ళే పిలిచి మరీ ఇస్తారనమాట. బీసెంట్ రోడ్ ఆపోజిట్లో మనకి లెనిన్ సెంటర్ అనేది ఉంటుంది. లెనిన్ సెంటర్లో కూడా ఫుల్గా బార్గెన్ చేసుకోవచ్చు. బట్ లెనిన్ సెంటర్లో అంతగా క్వాలిటీ ఉండదన్నమాట. బీసెంట్ రోడ్లో అయితే క్వాలిటీ ఉంటాయి. మేము వెళ్ళిన రోజు అయితే కనుక బీసెంట్ రోడ్లో చాలా షోరూమ్స్లో ఆఫర్స్ అనేవి పెట్టారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే బీసెంట్ రోడ్లో చెప్పులు తీసుకోవాలనుకుంటే కనుక షాప్స్లోనే తీసుకోండి. అది ఎందుకో చెప్తాను. వీడియో అయితే ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకని నేను చెప్పులు తీసుకోవద్దు అంటున్నానంటే బండి మీద తీసుకునేటట్టయితే అవి మనం ఎక్కువ రోజులు యూజ్ చేయలేమన్నమాట. కొన్ని రోజులు యూజ్ చేయంగానే అవి అయితే తెగిపోతాయి. అంటే లైక్ రబ్బర్ స్లిప్పర్స్ కానీ బాత్రూమ్ స్లిప్పర్స్ అంటారు చూడండి, అలాంటివి అయితే ఓకే. కానీ నార్మల్ శాండిల్స్ లాంటివి అయితే అస్సలు బండి మీద తీసుకోవద్దు. తీసుకుంటే కనుక అవి మనం ఎక్కువ రోజులు అయితే యూజ్ చేయలేమండి. ఇది ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంకా అలాగే ఈ షాప్స్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను. తప్పకుండా వీడియో అంతా చూడటానికి ట్రై చేయండి. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అసలు బీసెంట్ రోడ్‌కి రావాలంటే గనక చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసుకుంటూ వెళ్ళటానికి మనకి చాలా టైం పడుతుంది. కాబట్టి మీకు ఫ్రీగా ఉన్నప్పుడే రండి. ఫ్రీ టైం చూసుకొని మరీ రండి. చాలా బాగుంటుంది. అండ్ అలాగే వెహికల్స్ తీసుకొచ్చేస్తూ ఉంటారండి కొంతమంది. ఆ ఇరుకులో అస్సలు చాలా ఇబ్బంది అయిపోయిద్ది. మీకు వెహికల్స్ ఉంటే పక్కన ఎక్కడైనా పార్క్ చేసుకొని నడుచుకుంటూ రావటానికే ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ ఇలా బండ్ల దగ్గర ఫ్రాక్స్ అవన్నీ కూడా బాగానే ఉంటాయండి. కానీ చూసుకుని కొనుక్కోవాలి. ఎందుకంటే అవి కూడా అంత క్వాలిటీ అనేది ఉండవు. ఇంకా షాప్స్లో అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ. బట్ బండ్ల దగ్గర అంత క్వాలిటీ ఉండవండి. బండ్ల దగ్గర మోస్ట్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ కానీ అలాంటివి ఎక్కువ కొంటూ ఉంటారు. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి.
సో, చూసారు కదండీ! ఇది ఇవాల్టి వీడియో. మీకు బీసెంట్ రోడ్ అంతా చూపించడానికి చాలా కష్టపడి ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగిందనమాట. మీరొక చిన్న లైక్ చేస్తే మాకెంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సో, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇంతే ఇవాల్టి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.